Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? తెలంగాణలో కాంగ్రెస్ జమానా మొదలై డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజా విద్యోత్సవాల పేరిట వారం రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకుంది టీ కాంగ్రెస్. ఇప్పటికే సన్నాక సాగుంపులు పెట్టి భారీ స్థాయిలో సంబరాలకు సిద్ధమవుతోంది. కానీ అభయహస్తం పేరుతో ప్రజలకు మొండి చేయి చూపించిందంటూ కౌంటర్ ప్రోగ్రామ్స్ తో కాంగ్రెస్ ని ఇరకాటంలో పెడుతున్నాయి విపక్షాలు. కమలనాథులు రేవంత్ సర్కార్ ఏడాది వైఫల్యాలపై నిరసనకు నడుం బిగించారు. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని 6 రోజుల పాటు 6 అబద్ధాలు 66 మోసాల పేరిట ఆందోళన చేపడుతోంది టీబీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 5 వరకు వివిధ రూపాల్లో నిరసనకు సిద్ధమైంది బీజేపీ. నవంబర్ 30న కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేయడం, డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించడం, డిసెంబర్ 4, 5 తేదీల్లో ఒక్కో సెగ్మెంట్ లో కనీసం 2000 మందితో సభలు నిర్వహించడం, ఇలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది బీజేపీ. దీనికి సంబంధించి ఈ నెల 28, 29 తేదీల్లో వర్క్షాప్ కూడా నిర్వహించబోతోంది. ఇక్కడే బైక్ ర్యాలీ రూట్ మ్యాప్లు ఖరారవుతాయి. సో ఒకవైపు ప్రభుత్వ విజయోత్సవాలు, మరోవైపు బీజేపీ నిరసనలతో టోటల్ తెలంగాణ పొలిటికల్ ఫైటింగ్ సీన్లు కనిపించబోతున్నాయి. 1వ తారీఖు నుంచి సంబరాలు చేస్తారట. వీళ్ళు ప్రజలతో కలిసి ఉత్సవాలు చేస్తారట. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే వీర్లు అమ్ముకోవటం, భూములు అమ్ముకోవటం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడం, కొల్లగొట్టడం. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా హస్తం పార్టీ సంబురాల్నే టార్గెట్ చేస్తోంది. అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు జరుపుకునే నైతిక హక్కు ఎక్కడా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోండి అంటూ సెటైర్లేస్తోంది. ఇదే గ్యాప్ లో మరో మెగా ప్రోగ్రామ్ కు స్కెచ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 33 జిల్లాల్లో భారీ స్థాయిలో దీక్షా దివస్ నిర్వహించబోతోంది గులాబీ దండు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో సంబురాలకు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతోంది రేవంత్ సర్కార్. అదే డిసెంబర్ 9న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించుకునే కార్యక్రమంతో జనంలోకి తమ వాయిస్ ను తీసుకెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సో 3 పార్టీల ఆలోచనలు డిసెంబర్ 9 చుట్టూనే చక్కర్లు కొడుతున్నాయి.